సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. 1-2 శ్లోకములు యొక్క భావం ఒకటే కావున ఈ 2 శ్లోకాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా అక్షరము అనగా తెలుసుకుందాం. అక్షరము అనగా నాశనము లేనిది అని అర్థము. అక్షర పరబ్రహ్మమని పేరు పెట్టబడిన ఈ అధ్యాయంలో ఎక్కువగా మోక్షమును గురించిన విషయమే కలదు. ఇంకనూ యోగమాచరించు యోగులు ఆ జన్మలో మోక్షము పొందారా లేదా అని తెలుసుకునే విధానము కూడా తెలియబరచబడినది. భగవంతుడు యుద్ధరంగములో ఇలా అధ్యాయములుగా గీతను చెప్పలేదు. యుద్ధము తర్వాత వ్యాసునిచే భగవంతుడు చెప్పిన విషయము వ్రాయబడినదని ముందే మనకు తెలియచేశారు. వ్యాసుడు అధ్యాయములుగా విభజించి చెప్పిన వాటిలో దాదాపు ఆత్మ సంయమ యోగమును అధ్యాయము వరకు ఎక్కువగా యోగముల గురించియే చెప్పాడు. అక్కడి నుండి ఎక్కువగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురించి చెప్పుచూ వచ్చి ఈ అధ్యాయములో మోక్షమును గూర్చి ఎక్కువగా చెప్పారు. అంతేకాక అధ్యాయము మొదటిలో మంచి ప్రశ్నలనిచ్చి వాటికి జవాబులు తెలపటము ఎంతో ప్రత్యేకముగా పాఠకులకు సులభముగా జ్ఞానము అర్థమయ్యేలాగా తెలియచేశారు. ఇప్పుడు అర్జునుడు ఇట్లనియే 1-2 శ్లోకముల గురించి తెలుసుకుందాం. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్త మదిదైవం కిముచ్యతే. 2వ శ్లోకం. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మి మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ శ్లోకము యొక్క వివరణ ప్రకృతి, ఆత్మ, పరమాత్మల గురించి తెలియజేశారు. భావము. బ్రహ్మమేది, ఏది ఆధ్యాత్మికము, కర్మమేది, ఏది భూతములకు అధిపతి, అట్లే దేవతలకు అధికుడైన వాడెవడు తెలియజెప్పుము పురుషోత్తమ. దేహములో యజ్ఞములకు అధిపతి అయిన వాడు ఎట్లున్నాడు, నియతాత్ములు వారి అంత్యకాలములో నిన్ను ఎట్లు పొందుచున్నారు. అక్షరమనగా నాశనము లేదని అర్థము. అక్షర పరబ్రహ్మమని పేరు పెట్టబడిన ఈ అధ్యాయములో ఎక్కువగా మోక్షమును గురించిన విషయమే కలదు. ఇంకను యోగమాచరించు యోగులు ఆ జన్మలో మోక్షము పొందారా లేదా అని తెలుసుకొను విధానము కూడా తెలియబరచబడినది. భగవంతుడు యుద్ధరంగములో ఇలా అధ్యాయములుగా గీతను చెప్పలేదని, యుద్ధము తర్వాత వ్యాసునిచే భగవంతుడు చెప్పిన విషయము వ్రాయబడినదని ముందే చెప్పాము. వ్యాసుడు అధ్యాయములుగా విభజించి చెప్పిన వాటిలో దాదాపుగా ఆత్మ సంయమ యోగమును అధ్యాయము వరకు ఎక్కువగా యోగముల గురించియే చెప్పాడు. అక్కడి నుండి ఎక్కువగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురించి చెప్పుచూ వచ్చి ఈ అధ్యాయములో మోక్షమును గురించి ఎక్కువగా చెప్పారు. అంతేకాక అధ్యాయము మొదటిలో మంచి ప్రశ్నలనిచ్చి వాటికి జవాబులు తెలపటము ఎంతో ప్రత్యేకముగా పాఠకులకు సులభముగా జ్ఞానము అర్థమవులాగా ఉన్నది. దీనికి వివరం తెలుసుకుందాం. ఇక్కడ అర్జునుడు ఒక్కమారుగా 7 ప్రశ్నలు అడిగాడు ఈ శ్లోకంలో.
ఈ 7 ప్రశ్నల చివరిలో అంత్యకాలములో యోగులు ఎట్లు నిన్ను పొందుచున్నారన్న ప్రశ్న కలదు. మొదటి 6 ప్రశ్నలకు 2 శ్లోకములలో జవాబులు చెప్పబడి ఉన్నాయి. ఈ అధ్యాయములోని 28వ శ్లోకములలో 2 శ్లోకములు అర్జునుని ప్రశ్నలు కాగా 2 శ్లోకములలో 6 ప్రశ్నలకు జవాబులు చెప్పగా మిగతా 24 శ్లోకములోనూ 7వ ప్రశ్నకు జవాబు ఇమిడి ఉన్నది. అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలు ఏమనగా, బ్రహ్మమనగా ఏది? ఇచట గమనించవలసినది, ఈ ప్రశ్న విష్ణు ఈశ్వర బ్రహ్మలను, వారిలోని 4 తలల బ్రహ్మను గురించి అడిగినది కాదు. ఈ సర్వసృష్టికి మూలకర్త, అన్నిటికీ అధిపతి, అంతటా వ్యాపించిన వాడు, దేవతలకు దేవుడైన వాడు, పరమాత్మ అని పిలువబడువాడు ఎవడని అర్జునుడు మొదట ప్రశ్న వేశాడు. రెండవ ప్రశ్న ఆధ్యాత్మికమనగా ఏమిటి? మొట్టమొదటిది బ్రహ్మమనగా ఏమిటి? రెండవ ప్రశ్న ఆధ్యాత్మికమనగా ఏమిటి? మూడవది కర్మ అంటే ఏమిటి? నాలుగవది సర్వజీవరాశులకు అధిపతి అయిన వాడు ఎవడు? ఐదవ ప్రశ్న సర్వదేవతలకు పెద్ద ఎవరు? ఆరవ ప్రశ్న దేహములో యజ్ఞములకెవరు అధిపతి? చివరి 7వ ప్రశ్న యోగులు అవసాన దశలో ఎట్లు మోక్షము పొందగలుగుచున్నారు అని ఈ ప్రశ్నలు జవాబుగా శ్రీకృష్ణుడు మిగతా వచ్చే శ్లోకంలో ఏం చెప్పాడు అనేది చూద్దాము. అందరికీ నమస్కారం.